వైశ్య వికాస వేదకు రమేశ్వరి గారు కూడా అవార్డుకు రావడం జరిగింది. వారిని అడిగి తెలుసుకెళ్ళి అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం? ఇంగ్లీష్ మీడియం. ఎలా చెప్పేవాళ్ళు మీకు? సగం తెలుగు సగం ఇంగ్లీషు, ఇంటికాడకు వచ్చి తెలుగు ఎలా అనిపించేది? గందరగోళం అనిపించేదా? అలా ఏం లేదు, చాలా బాగుంది స్టడీ. అండ్ మాకు టైమింగ్స్ బాగుండే 7 to 7. చాలా కష్టపడ్డాం విత్ పేరెంట్స్ సపోర్ట్. మీ పేరెంట్స్ మాట్లాడతారా ఇంగ్లీష్లో? అయినా కూడా మీరు మేనేజ్ చేసుకున్నారా? ఎస్. ఎలా అనిపించింది చెప్పేవాళ్ళు ఇంటికాడ? ఐ కెన్ మేనేజ్ అంతే. ఇంటికాడ మీ పేరెంట్స్ చెప్పేవాళ్ళ? సపోర్ట్ చేస్తారు చదువుకోవడానికి. ఎప్పుడు లేపేవాళ్ళు? ఉదయం 5, 4:30. డైలీ లేచేవాళ్ళ లేకపోతే ఏదో స్పెషల్ ఎగ్జామ్స్ ఉన్నట్టేనా? డైలీ లేస్తా, అప్పుడప్పుడు మేమే ఎగ్గొడతాం, బట్ వాళ్ళు ఎక్కారు. స్కూలింగ్కి ఎలా ఉంటుంది? డైలీ వెళ్ళేవాళ్ళు? డైలీ. ఎలాంటి అట్మాస్ఫియర్ ఉండదు స్కూల్లో? కొంతమంది స్కూల్కి డైలీ వెళ్ళాలంటే నర్వస్ కావడం, లేకపోతే ఎగ్జామ్లు ఉన్నట్టు భయపడ, ఎలా వద్దు ఈరోజు వెళ్ళవద్దు అనే ఆలోచనలు, లేకపోతే లెటర్స్ పెట్టడం ఈరోజు నేను రానని చెప్పడం, అలాంటి ఏమైనా అనిపించేదా? నాకు ఆ ఫీలింగ్ ఏమి అనిపించలేదు, చాలా బాగుండే, వెళ్ళాలని ఇంట్రెస్ట్. సండే రోజు కూడా పెడితే బాగుండు అనిపించేదా? పెట్టిరు కూడా, వెళ్ళినాం. ఏమవుతారు? ఇంజనీరింగ్. ఇప్పుడు ఎలా ఉంది మరి? కాలేజ్కి వెళ్తున్నారుగా? వెళ్తున్నాం కాలేజ్. అంటే స్కూల్కి మొత్తం కాలేజ్ డిఫరెంట్ అనిపిస్తుంది, సో అట్మాస్ఫియర్ అలవాటు కావాలి. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ మా స్కూల్ మేట్స్ వచ్చారా మీ ఎమ్మటి ఇంటర్మీడియట్కి? లేదు, కొత్త ఫ్రెండ్స్. ఎలా అనిపిస్తుంది అవార్డు రావడం? ఓకే, ఇప్పుడైతే. ఏం చెప్తారు? ఐఎమ్ ప్రౌడ్ అండ్ థ్యాంక్ఫుల్. ఇట్లా మా అంటే మేము తెచ్చుకున్నానికి ప్రోత్సహించినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ.